సజీవన్ కృష్ణమోహన్ గారు సంఘకామని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆశీర్వాదము రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారు సంఘకామని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ శ్రమల దాన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. ఈ సాయంకాలపు రెవరెండ్ కె. గ్రేసమ్మ భాస్కర్ గారు వారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కమిటీ వారికి, దేవుని సేవకులకు నా వందనాలు. మహాపరిశుద్ధుడమైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా జీవాధిపతి అయిన దేవాన్ని పాదములకు స్తోత్రములయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, నీవు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమైనా మాదంతా కూడా నీ కృపలైనాం నాయనా. నీవు మాకు చేయించిన సహాయం కొరకై నీకు వందనాలు ప్రభువా. నీ పాద సన్నిధిలో చేరి మేము నిన్ను ప్రార్థించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీలాంటి ప్రేమ మా మీద ఎవరైనా చూపారా ప్రభువా? మా పాపముల కొరకు సిలువలో మరణించినటువంటి దేవా నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నీ పాద సన్నిధిలో ఈ లెంట్ డేస్లలో 22 దినాలు గడిచిపోయి 23వ దినంలోనికి మేము ప్రవేశించినాం నాయన. ఈ సిలువ ధ్యానములను మేము ధ్యానించగా మా జీవితాలు ఏమైనవో వాటిని పరిశీలించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినావు నాయన. సిలువ దేవుని ప్రేమ యొక్క నాయన, సిలువ దేవుని ప్రేమను కనపరుచుండగా మాతో కూడా ఉండి నడిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా పాపములన్నిటినీ మోసినావు, మా అతిక్రమముల కొరకు గాయపరచబడినావు. అపరాధార్థమైన శిక్ష మీ మీద వేసుకొని మా పాపముల కొరకు బలియాగమై సిలువలో విలువైన రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా మా పాపాలన్నిటినీ కడిగి నాయనా మమ్మలను కొన్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. మేము ఏ విధంగా బ్రతుకుతున్నామో మేము ఒకసారి పరిశీలించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఈ సమయంలో సమాధానమును గురించి తెలుసుకున్నట్లు సహాయం దయచేయండి తండ్రి. క్రీస్తు ద్వారా సమాధానము తండ్రి, సిలువ ద్వారా సమాధానం, రక్తము ద్వారా సమాధానం, మరణము ద్వారా సమాధానం సంపాదించుకొని నాయనమ్మ సంఘంలో తండ్రి సమాధాన సువార్తను ప్రకటించి బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. దైవ సేవకులు వినిపించుతున్నటువంటి వాక్యమును వింటున్నాము, కానీ తండ్రి మా హృదయాల్లో పల్లింపు జీవితం ఉందో లేదో ఒకసారి పరిశీలించుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చేరిన మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అందరూ నీతో అంటుకట్టబడిన వారైనా ద్రాక్షాతీగా ఏ విధంగా ఫలించునో అలాగున మేము ఫలించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మేము ఫలిస్తామో నాయన, నీ రాజ్యము కొరకు వారసులముగా బ్రతుకుతాము. నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి అంటే తండ్రి నీ జీవ కవలిలో మా పేరు ఉండాలి నాయన, అప్పుడే నీ రాజ్యములో మేము చేరగలము. కాబట్టి తండ్రి, మేమందరం వాక్యం విని విడిచిపెట్టేవారము కాక, ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టేవారం కాక, వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని క్రియల ద్వారా మేము వాటన్నిటిని కూడా సరి చేసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కరుణించండి, కాపాడండి. మీ అధ్యక్షతన ఈ ఆరాధన జరుగుతుండగా తండ్రి మీరు నాయకుడుగా ఉండి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
నడిపించినటువంటి దైవ సేవకుని వాక్యం చెప్పని నీ దాసుని మరుగుపరిచి అనేక విషయాలు మాతో మాట్లాడినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ లోకంలో ఎవ్వరు కూడా నీలాంటి ప్రేమ మాకు చూపలేదు నాయన. నీవే కల్వరి సిలువలో మా మీద ఎంతో జాలి దయ ప్రేమ కలిగి మా పాపాలన్నిటినీ మోసుకొని తండ్రి నాయన మా పాప భారం అంతా కూడా నీ భుజం మీద వేసుకుని కొట్టబడినావు, గాయపరచబడినావు, హింసింపబడినావు నాయన. తండ్రి మేమైతే మా వాటన్నిటికీ పాత్రము, కానీ మీరే మా పాపములను మోసుకొని మమ్మల్ని పాప క్షమాపణ అనుగ్రహించినావు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి మీరు ఈ ఆరాధన జరుగుతుండగా మీ యొక్క యజమానత్వంలో మేమందరం వర్ధిల్లినట్లు సహాయం దయచేయమని నాయన, ఆశీర్వాదమైన కర్తలుగా ఉండనట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన యేసే చెప్పిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 677వ పాట ప్రేమామృతధారలు చిందించిన యేసునకు సమమెవరు అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమవాకుల పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి జనియే ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమము ఇలలో తానేది. నిశ్చలమైన ప్రేమము ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే కానీ ప్రియమున చేరరు వారి చేరిన చెలిగాడగురా చేరిన చెలిగాడగురా సమయమిదే కనుగొనరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా. పాప భారముతో రారా పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు
ధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమ కృతదాతలు చెందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, రక్షణ నినమిది తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము, ఇది దేవుని వరము, ముదమారగా చేకొనుము. ప్రేమామృతదాతలు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతదాతలు చెందిన మన యేసుకు సమమెవరు? పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనం నుండి చివరి వచనముల వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14 నుండి కొన్ని వచనములు చివరి వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయంలోనికి మనము ప్రవేశించుచుండగా మన ప్రార్థనలో అడ్డంకులేంటో, మనం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వినుటలేదో, ఎందుకు మన ప్రార్థనకు సరైన సమయమందు జవాబు రావడం లేదో, ఎన్నో అడ్డంకులను వాక్యానుసారంగా మనం చూసాం. ఈ శ్రమల దినాల్లో సిలువకు దగ్గరగా మనం వస్తున్నప్పుడు మన విశ్వాస జీవిత యాత్రలో ప్రార్థన అనే అనుభవంలో ఆ ప్రతి అడ్డంకును కూడా మనమందరము కూడా అధిగమించాలన్నది ఈ ప్రార్థనా సమయం యొక్క ఉద్దేశం. అలాగే ప్రార్థన కూడా మనం నేర్చుకోవాలి. ప్రార్థన ఎందుకు చెయ్యాలో అనేది కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థన ఎందుకు చేస్తున్నాము అంటే మనకు కావలసిన దాన్ని అడిగి పొందుకోవడానికి మాత్రమే ప్రార్థన కాదు. ప్రార్థనకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ప్రార్థన అనగా దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. దేవుని మీద బహుగా ఆధారపడడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. ఈ ప్రార్థన మన విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ప్రార్థన మనకు మన హృదయ అంతరంగంలో కష్టములో కన్నీటిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు శాంతి సమాధానాన్ని ప్రార్థన ఇస్తుంది. అలాగనే ఈ ప్రార్థన వల్ల మనకు ముందు శోధనలను మనం జయించవచ్చని మనం నేర్చుకున్నాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం ద్వారా మనకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రార్థన దేవుని యొక్క రక్షణను మనకు కలుగచేస్తుంది. ఎన్నో గొప్ప వాగ్దానాలు ఈ ప్రార్థన చేసేవారికి దేవుడిచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాల్లో మనకు శ్రేష్టమైన మాటలు ఏంటి అంటే ఈ యొక్క 91వ కీర్తన అనేక సార్లు నా వ్యక్తిగత జీవితంలో నేను చదువుకున్నా కూడా నేను మొట్టమొదటిసారి 1999లో ఆ యొక్క 2000 సంవత్సరంలో ఆ అకాడమిక్ ఇయర్ నేను మొట్టమొదటిగా ఒరిస్సా పరిచయకు వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో
నేను వాక్యం చెప్పడానికి ప్రారంభించినప్పుడు అక్కడున్న ఒక గొప్ప దైవజనుడు, ఒక మిషనరీ నాకు ఈ వచనాన్ని వాగ్దానంగా ఇచ్చాడు నా పరిచర్యకు, ఆ ప్రారంభ మిషనరీ జర్నీకి. అప్పుడు ఇది నాకు చాలా శ్రేష్టమైనదిగా అనిపించింది. ఏమట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన వారికి ఉత్తరం ఇస్తాడట, వారికి వారి శ్రమల్లో తోడై ఉంటాడట, విడిపించి గొప్ప చేస్తాడట, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడట, నా రక్షణ అతనికి చూపిస్తాడట. ఈ యొక్క బైబిల్లో ఆయా సందర్భాల్లో ఆ ప్రార్థనలన్నింటినీ మనం చూసాం. ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క వీరుల యొక్క ప్రార్థన గమనిస్తూ వస్తున్నాం. ఆయా వ్యక్తులు ప్రార్థించినప్పుడల్లా ఎంతో అద్భుతాలు వారి జీవితాల్లో చూశాం కదా. గత శుక్రవారం జాతి కొరకు ఎస్తేరు ప్రార్థన చేయగా ఆ జాతి అంతా కూడా కాపాడబడింది. ఆ నెహెమ్యా ప్రార్థన చేయగా ఆ యొక్క గోడలు కట్టబడ్డాయి. సో మనము ఆయన్ని ప్రేమించే వారముగా, ఆయన నామమును ఎరిగిన వారముగా, ఆయన సన్నిధికి మనం ప్రార్థనకు వచ్చినప్పుడల్లా మనకు ఒక భరోసా ఉంది. మనము ఆయన్ని ప్రేమించే వారమై, ఆయన నామాన్ని ఎరిగిన వారమైతే, ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు, మనకు ఆయన రక్షణ చూపిస్తాడు, మనకు ఆయన తృప్తినిస్తాడు. సో మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే చిన్ననాటి నుండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలని కాదు. ఆయన నేను ప్రార్థన చేస్తే ఇంత గొప్ప కార్యాలు నాకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఆయన్ని ప్రేమించే వారముగా, ఆయన నామమును ఎరిగిన వారముగా విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చి మొరపెడదాం. అయ్యా, నీ సన్నిధికి మొరపెట్టగా నువ్వు నాకు ఉత్తరం ఇస్తావని నీ వాగ్దానం చేసావు కనుక ముందుకొచ్చి మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ఇది ప్రార్థనా సమయం. ఈ యొక్క సమయము చాలా శ్రేష్టమైంది. వచ్చిన ప్రతి ఒక్కరము కూడా కలిసికట్టుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్న ఆ దేవుని వాగ్దానాన్ని మనము అందిపుంచుకొని ఆయన సన్నిధిలోకి చేరి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ప్రతి ఒక్కరము నోరు తెరిచి ప్రార్థించడానికి, నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, నువ్వు ఆయన నామాన్ని ఎరిగి ఉంటే ఆయన నీ ప్రార్థన వినబోతున్నాడట, గొప్పగా నిన్ను విడిపించబోతున్నాడట, నీకు తోడై ఉండబోతున్నాడట, నిన్ను తృప్తిపరచబోతున్నాడట, తన రక్షణ నీకు కనపరచబోతున్నాడట. ఇంకా ఎందుకు ఆలస్యం? దేవుడిచ్చిన వాగ్దానం నమ్ము. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదని ఎరుగు. నోరు తెరిచి ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది మీకు ఇవ్వబడిన సమయం. అందరం కలిసి ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎంత ఇష్టమైన సమయమో ఇది. ఎవరో పాడుతుంటే, ఎవరో మాట్లాడుతుంటే, ఎవరో ప్రసంగిస్తుంటే, ఎవరో ప్రార్థన చేస్తుంటే వినే సందర్భం కాదు ఇది. ఆయన సన్నిధి మన మధ్య ఉంటే మన కన్నీటిని, మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించే సమయం ఇది. ఎవరు మౌనంగా ఉండదక్క, ప్రార్థన చేయండి. ప్రే యేసు.
ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిన్ను ప్రేమించిన బిడ్డలు, నీ నామమును ఎరిగిన బిడ్డలు తమను తాము తగ్గించుకొని నిన్ను ప్రేమించి నీకు ప్రాముఖ్యతనిచ్చి నీ సన్నిధిలో తమను తాము కనపరుచుకోవాలని అయా నా తండ్రి పరుగు పరుగున అయా వేగిరమే నీ వాగ్దానాన్ని నమ్మి నీ పాద సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు నాయన నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్టాలు, అయా అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల మధ్య నాయన నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడని అయా ఒక నమ్మకంతో నాయన నీ పాద సన్నిధికి వచ్చి అయా నీ రక్షణ మాకు కలుగుతుంది నాయన, నీ విడుదల మాకు ఈ ప్రార్థనలో ఉంటుంది తండ్రి. ఈ ప్రార్థనలో మేము తృప్తి పొందగలుగుతాము నాయన. అయ్యో తండ్రి, మా జీవితాలకు నాయన కావలసిన ప్రతిదీ నా తండ్రి నీ ప్రార్థనలో మాకు దొరుకుతుంది కనుక మేము నాయన ఆశతో విశ్వాసంతో నాయన ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నాయన నీకు వందనాలు. ఇగో తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరంతో నాయన అయ్యా ఈ 40 రోజుల్లో అయ్యా ఈ దేవుని సన్నిధికి వెళ్ళి ఇది నేను సాధించాలి, ఇది నేను ఆయన సన్నిధిలో పొందుకోవాలి, ఎదుగో అనేక మంది సంఘం ఎదుట సమాజంలో ఎదుగో నా దేవుడు నా మొర విన్నాడు అని సాక్ష్యం చెప్పాలని ప్రభు ఆశపడుతున్న బిడ్డల్ని ముందుకు తీసుకొస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. ఇదిగో నాయన మా ప్రత్యేకంగా మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా 10th ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు నాయన నీ పాద సన్నిధి తీసుకొస్తున్నాం నాయన. ఇగో తండ్రి, అయ్యా ఈ యొక్క వాతావరణం మారుతుండగా బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇగో ప్రభువా చక్కని జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి కలిగి అయ్యా చక్కగా నాయన అయ్యా నాయన ఎగ్జామ్స్ రాయిట్సే కృప, జ్ఞానము నాయన మా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగనే తండ్రి చదువు పూర్తయి ఉద్యోగం కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డల కొరకు నీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. సహాయం చేయండి ప్రభువా. అయా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అయా బిడ్డలకు ప్రభా ఒక శ్రేష్టమైన తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగిన స్థితిని నాయన బిడ్డలకు మీరు దయచేయండి. అలాగే తండ్రి అయా నాయన వివాహాల కొరకు కుటుంబాలు ప్రభువా ఆలస్యమై అయా బిడ్డల విషయమై భారంగా నీ వైపు చూస్తున్నారు తండ్రి. అయా సహాయం చేయి. అయా నీ నామమును ఎరిగిన బిడ్డల చేత వారి కుటుంబాలను కట్టి నాయన ఇదిగో తండ్రి సంఘంతో పాటు కుటుంబంతో పాటు సంఘముగా మేము ఆనందించే కృప దయచేయండి. అలాగే నాయన వివాహాలై బిడ్డల కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. వారు పడుతున్న వేదన తెలుసు, వారు ఎదుర్కొంటున్న నిందలు ఎరిగిన వాడవు నాయన. ఇదిగో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని వారి మీద ఉన్న నిందను తొలగించి ఇదిగో ప్రభా వారి దుఃఖమును తీసివేసి శ్రేష్టమైన బహుమానముతో నాయన వారిని అయా మీరు ఎదుర్కొమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థికంగా చితికిపోయిన వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా అప్పుల నుండి వారికి సంపూర్ణ విడుదల దయచేయండి. అలాగనే తండ్రి అయా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. కుటుంబాల్లో నాయన ఊహించని గొప్ప సమాధానమును బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఏ ఆశతో ఎవరికి చెప్పుకోలేని సమస్యల్ని సన్నిధిలో నాయన అయా ఆశగా అయా వాటి విషయమై పోరాడుతున్నారు. అయా నీ కృప బిడ్డల ఉంచి తగిన కాలమందు వారికి జవాబునిచ్చి ఇదిగో ప్రభువా మీరే మహిమ తెచ్చుకుంటారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. నేటి ధ్యానాంశము సిలువలో విధేయత. ఎంచుకోబడ్డ బైబిల్ పఠనము వాక్య భాగము అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. మన మధ్య శ్రీ బి చంద్రగుప్త గారు వారు వచ్చి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 8 వచనం వరకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను,
ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని వాక్యమును చక్కగా స్పష్టంగా చదివిన శ్రీ బి చంద్రగుప్త గారిని దేవుడు దీవించుగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సువార్త కమిటీ వారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చాలామంది యవనస్తులకి మా యొక్క సువార్త కమిటీ వారు మీకందరికి ఒక మేలుకొలుపు వీళ్ళు. ఒక్కొక్కరు 84, 74, 70, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళంతా సువార్త భారంతో ప్రతి ఆదివారం సువార్తకు వస్తున్నారు. దేవుడు అన్నీ ఇచ్చి ఉన్న ఆ సెలవు రోజు వచ్చి సేవలో పాల్గొనలేకపోతూ ఉన్నాం. సో వీళ్ళు పాడుతూ ఉండగా మనము కూడా ఆ సువార్తలో పాల్గొని దేవుని మహింపరచులాగున మిమ్మల్ని ప్రోత్సహించలాగున వారు పాట పాడతారు. జాన్సన్ గారు మీరు కూడా పైకి రావాలంట. యెహోవా నా బలము, యెహోవా నా బలము. పాత పాట కదా, సరేనా? నువ్వు పాడవాళ్ళు పెట్టుకున్నా స్టార్ట్ చేయండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా జయము చూచినను, నరకపు పాశములను తోచినను, నా దేశమును నలిసోటినను, నరకపు పాశములను దాటినను, వరదవలే బట్టి వీణులు పోలిన, వరదవలే బట్టి వీణులు పోలిన, విడువక నన్ను వెడబాయను దేవా, విడువక నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం. పుటరు మరువక మరలేన, ఉన్నత దుర్గమై సాక్షల శృంగమై, మరణ పుటరుల మరువక మరలేన, ఉన్నత దుర్గమై సాక్షల శృంగమై, తన ఆలయములు నామూల వినెను, తన ఆలయములు నామూల వినెను, అదిరెను ధరణి భయకంపముతే, అదిరెను ధరణి
వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు తెల్లరాసుల నుండి బలమైన చేతి తెల్లరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వణికె పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వణికె తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసే వైరుల నెల్ల దహించి వేసే వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం మేఘములపై ఆయన వచ్చు మేఘములను తన మాటుగా చేయును మేఘములపై తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి అపజయమేచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు దయగల వారిపై దయ చూపించు వికటము చూపించు కార్వేస్తుల యొక్క గార్వముననచు కార్వేస్తుల యొక్క గార్వమునెరిగిన సర్వాధికారి గార్వమునెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను కాలుగా చేయు ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను కాలుగా చేయు ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడ తాకందించి తాకందించి అక్షయముగా తన పాక్ష చేర్చిన అక్షయముగా తన పాక్ష చేర్చిన యెహోవా
జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడలేవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడలేవు అన్యజనులలో ధన్యత జోపుచు అన్యజనులలో ధన్యత జోపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ యెహోవా చెక్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరిచిన సువార్త కమిటీ వారిను దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఈ సమయంలో నేటి ధ్యాన వాక్యాన్ని మనతో పంచుకోవడానికి ఏర్పాటు చేయబడిన వారు సంఘ కాపరి రెవరెండ్ ఎస్ సజీవ్ కృష్ణపర్ గారు ఈ సమయంలో మనకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ లెంట్ 23వ దినమున శుభములు తెలియజేస్తూ మన అధ్యక్షుల వారు రెవరెండ్ డాక్టర్ గంట కర్ణసాగర్ గారు సీనియర్ పాస్టర్ మరియు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు మరి గుడ్ ఫ్రైడే రిజర్వేషన్ డే కమిటీ వారు కన్వీనర్ గారు మరి జాయింట్ సెక్రటరీస్ ఎంతో భారంతో కూడిన ప్రోగ్రామ్ ఇది. 40 దినములు కష్టపడి వాళ్ళు ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేయడం, వారం ప్రోగ్రామ్ మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాదం వరకు వారు సెట్ చేయడము అది అంత ఈజీ కాదు. కష్టపడి వాళ్ళు చేస్తున్నందుకు మరి జాయింట్ సెక్రటరీస్ రిఫ్రెష్మెంట్స్ విషయంలో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతవరకు స్పాన్సర్ చేసిన వారికి చేయబోతున్న వారికి కూడా వందనములు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి వెళ్దాం. చదవబడిన వేదవాక్య పఠనము విన్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 8 వరకున్న వచనములు చదవగా విన్నాము. అంశము సిలువలో విజేత. అపోస్తలుడైన పౌలు ఆయన పత్రికల్లో రాసినప్పుడంతా శుభము, మీకు శుభము అని చెప్తాడు. గ్రీటింగ్స్. ఆయన శుభము చెప్పింది ఆయన పత్రిక మొదలు పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు తండ్రి ఆయన దేవుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను అంటాడు. కాబట్టి ఈ గ్రీటింగ్స్ అనేది ఒకరినొకరు మనం గ్రీట్ చేసుకోవాలి. ఈ శుభము అనేది ఆయన పత్రికలో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఆయన ప్రారంభించేటప్పుడు ఆ పత్రిక రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు శుభములని రాస్తాడు, మీకు శుభము. సో గ్రీటింగ్స్ అనేది మనము చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఈ 1 నుండి 8 వరకున్న వచనములు మనం చూస్తే క్రైస్తవులు యేసుక్రీస్తు వైఖరిని ఆధారంగా తీసుకొని ఒకటి ఐక్యత, ఒకటి ప్రేమ మరియు నిస్వార్థమైన వినయాన్ని పొందుచు ప్రోత్సహిస్తున్నాడు పౌలు గారు. ప్రేమ, ఒకటి ఐక్యత, ఈ రెండు
ఇక్కడ పౌలు గారు మనకు ఇక్కడ మెన్షన్ చేయడం చూస్తాం. పౌలు విశ్వాసులకు ఏమని తెలియజేస్తున్నాడంటే, తనకంటే ఇతరులను వారి మనస్ఫూర్తిగా సేవలోకి పిలుస్తున్నాడు, హోల్ హార్టెడ్గా. ఇతరులను మరి వారిని పరిగణించి ఇతరులకు సేవ చేయాలని మరి ఎలాంటి ఆశ లేకుండా, నిరాశ లేకుండా విడిచిపెట్టి పూర్తిగా సంపూర్ణంగా సేవలోకి రావాలని అపోస్తలుడైన పౌలు గారు మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. దైవిక రూపము నుండి మానవ సేవకునిగా దైవ కుమారుడు పరలోకాన్ని విడిచి తన్ను తాను తగ్గించుకొని ఆయన ప్రతిబంధిగా మానవులు దేవునికి మీడియేటర్గా ఆయన భూలోకం నుంచి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు ఆయన నరవరాతను మరి మనిషి యొక్క రూపం ఎత్తి మనిషిలో మరి సమస్తము ఆయన సన్ ఆఫ్ మ్యాన్గా మనం చూస్తాము. దేవుడు పరిపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చి శ్రమలు, నిందలు పొంది, అవమానాలు సమస్తము పొంది ఆయన తగ్గించుకొని విధానాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పడం మనం చూస్తాము. ఒకటి, హూ బీయింగ్ ఇన్ వెరీ నేచర్ గాడ్ డిడ్ నాట్ కన్సిడర్డ్ ఈక్వాలిటీ విత్ గాడ్. దేవునితో సమానంగా ఉండకుండా ఆయన హెచ్చించుకోకుండా తన్ను తాను తగ్గించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి మనిషిని యొక్క రూపం దాల్చి సమానంగా ఆయన భాగ్యాన్ని ఎంచుకోనలేదు. కానీ మానవ రూపం ఎత్తినాడు దేవుడు. రెండోదిగా, ఆఫ్ ఎ సర్వెంట్ బ్రింగ్ మేడ్ ఇన్ హ్యూమన్ లైక్నెస్ అని చూస్తాం. ఆఫ్ ఎ సర్వెంట్ బీయింగ్ మేడ్ ఇన్ హ్యూమన్ లైక్నెస్, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమందు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొనేను. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు యేసు పోలి నడుచుకొని అని అపోస్తలుడైన పౌలు చెప్పడం చూస్తాం. ఆయన యొక్క మనస్తత్వం కలిగి మనము నడుచుకోవాలి. క్రీస్తు ఎలా ప్రేమ చూపించాడు ప్రజల పట్ల, కనికరం చూపించాడు, దయ చూపించాడు ప్రభు. అలాగే మనం కూడా ఇతరుల పట్ల దయ, కనికరం చూపించామని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి మనకు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సర్వెంట్ బీయింగ్ మేడ్ ఇన్ హిజ్ ఓన్ హ్యూమన్ లైక్నెస్ అని చెప్తున్నాడు. అంటే మనిషి యొక్క రూపం దాల్చుకొని సమస్తం విడిపెట్టి తండ్రి కుడిపార్శ్వన విడిపెట్టి సమస్తము ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఆయను. మూడోదిగా, ఆయన మన దరిద్రాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మన దరిద్రాన్ని ఆయన మీద వేసుకొని ఆయన దరిద్రుడాయను. నాలుగోదిగా, ఆయన మనుష్య కుమారుడు పరిపూర్ణ దేవుడుగా మనం చూస్తాము. మనుష్య కుమారుడుగా కనబడిన మరణమునంత వరకు విధేయత చూపించినాడు శిలువపై. కాబట్టి దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఐదోదిగా, బీయింగ్ ఫౌండ్ ఇన్ అపిరెన్స్ ఆఫ్ ఎ మ్యాన్, హీ హంబుల్ హిమ్సెల్ఫ్ టిల్ ద డెత్ ఆన్ ద క్రాస్. తన్ను తాను తగ్గించుకొని శిలువపై మరణం వరకు
చివరి నిమిషం వరకు ఆయన నీ కొరకు నా కొరకు సమస్తము విడిచిపెట్టి ఆయన చనిపోయాడు. ఆరోదిగా ఆయన మన కొరకు శాపగ్రాహి ఆయను. మన శాపం ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు శాపగ్రాహి ఆయను. హీ బికేమ్ ద కర్స్డ్ వన్ అని చూస్తాం. వి సీ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్. దేవుని యొక్క గొర్రెపిల్ల సిలువపై మనం చూస్తున్నాము. వేలాడుతున్న యేసుని, ఆ గొర్రెపిల్లను మనము సిలువపై చూస్తున్నాం. వి సీ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ వాస్ స్లెయిన్ ఫర్ అస్. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండి. అవి ఏంటో మనం చూద్దాం. ఒకటి, ఆయన ప్రేమ ఎలాంటిదో మనము చూద్దాం. ఒకటి విజేత, రెండు తగ్గింపు స్వభావం ఉండాలి, ఇంకోటి క్షమాపణ, ఫర్గివ్నెస్. ఇది మానవులకైనా మనకు అసాధ్యము. ఎందుకంటే మనకు ఉన్నట్టుండి మన కోపాలు వస్తాయి. ఎందుకంటే మనం మానవులు, ఆయన దేవుడు కాబట్టి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. విజేత చూపించాలి, ప్రేమ అంటున్నాడు ప్రభు, మరి క్షమాపణ. ఈ మూడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రేమ అన్నిటిని సహిస్తుంది. ఈ కాలం ప్రేమ అనేది పూర్తిగా పోయింది. ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది పోయింది. తగ్గింపు స్వభావము, క్షమాపణ గుణము, ఎందుకంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. రోల్ మోడల్గా యేసుక్రీస్తు ప్రభుని మనం పెట్టుకోవాలి. మార్గదర్శిగా మనము యేసుని మనం పెట్టుకోవాలి. మార్గదర్శన ఉపవాసము మనము గత వారంలో చూస్తాం. మార్గదర్శన ఉపవాసము, ఇవన్నీ కూడా, ఈ రోల్ మోడల్స్ అన్నీ కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలా నడిచాడో ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం కూడా అలాగనే నడుచుకోవాలి. ఆయన ప్రేమ చూపించాలి, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన సమస్తం ఏం చేస్తాడో అవి ఇతరులకు చూపించినట్టయితే నీవు ఆశీర్వదింపబడతావు. క్రీస్తును మనము ఇతరులకు చూపించాలి. ఇతరులు యేసుక్రీస్తు ప్రభువును నీలో చూడాలి. ఆయన యొక్క ఉపమానాలు మనం చెప్పాలి. ఆయన యొక్క నామం ఎరగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన నామం వెళ్ళి మనం ప్రకటించాలి, వాక్యం చెప్పాలి, స్వస్థత అనే క్రియలు అన్నీ మనం చేస్తేనే కానీ ఈ లోకంలో నీవు ఆశీర్వదింపబడతావు. కుమారుడు తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా యథార్థంగా ఎలా చేస్తాడో భూమిపైన, అలాగే మనం కూడా చేసినట్టయితే నీవు కూడా అలాగే ఆశీర్వదింపబడతావు. ప్రభు తండ్రి అప్పగించిన పనిని కుమారుడు నమ్మకంగా యథార్థంగా తన చిత్తాన్ని నెరవేర్చి, యోహాను 17లో చూస్తాం, యేసు ఆకాశ వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుని నన్ను మహిమపరచుము. పరిశుద్ధ తండ్రి, నీవు నేను ఏకంలో వీను ఏకంలా ఉన్నాను. నేను వీరి కొరకు నీవు నాకు అనుగ్రహించిన వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. నేను లోకం కొరకు ప్రార్థించటం లేదు. ఎవరైతే నీవు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వాళ్ళను లోకం నుంచి, దుష్టుల నుంచి, అపవాదు నుంచి కాపాడము తండ్రి అని యేసు క్రీస్తు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మనం చూస్తాము. మానవాళి యొక్క పాపం కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని సిలువలో బలిచ్చాడు. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నీవు ఈ పని చేయాలి. గెత్సేమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నుంచి తొలగించుము, లేదా నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ యొక్క సఫరింగ్స్ను ఎందుకు ప్రభు వద్దనుకున్నాడు స్కాలర్స్ మరి వేరే రకంగా చెప్తారు.
ఈ గిన్నె, ఈ సఫరింగ్స్ అనే ఈ గిన్నె నా నుంచి తొలగించుము తండ్రి అన్నప్పుడు నీ చిత్తమే సిద్ధించును గాక. కుమారుడా, నీవు ఈ లోకం కొరకు, ఈ మానవాళి కొరకు నువ్వు శ్రమలు అనుభవించాలి. సిలువపై నీవు చనిపోవాలి, నీ రక్తము కార్చాలి. అప్పుడే ఈ పాపికి రక్షణ, లేకపోతే పాపికి రక్షణ లేదు. అందుకే తండ్రైన దేవుడు యేసుక్రీస్తును అధికంగా హెచ్చించినాడు. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్. యేసు నామము పైనామముగా ఆయన కుమారుని హెచ్చించాడు. ఎప్పుడైతే నీవు కూడా నీ జీవితంలో తగ్గించుకున్న స్వభావం కలిగి ఉన్నట్టయితే అప్పుడు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా ఉన్నత స్థానంలో పెడతాడు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకోకుండా అలాగే ఉన్నట్టయితే గర్వము, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గర్వము ఉండకూడదు అంటున్నాడు, అతిశయం ఉండకూడదు అంటున్నాడు. ఆ ఉన్నట్లయితే మనం పైకి రాలేము, దేవుడు అనగొడతాడు. గర్వం ఉన్న, అతిశయం ఉన్న దేవుడు పైకి రానియాడు, అనగొడతాడు. తగ్గించు స్వభావం ఉన్నట్లయితేనే నీవు హెచ్చించబడతావు. తన్ను తాను తగ్గించేవాడు హెచ్చింపబడుదురు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు అపోస్తలుడైన పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు ఆత్మదేవుడి ద్వారా నడిపింపబడ్డాడు. ఎంత కష్టంతో ఆ మాటలు ఆత్మదేవుడు చెప్పేటప్పుడు, లెక్కించేటప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నడిపించేటప్పుడు, అవి రాసేటప్పుడు ఎంత మనస్ఫూర్తితో, ఎంత విజేతతో అవి రాస్తాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు తర్వాత గొప్ప భక్తుడు అంటున్న మాటలు ఇవి. నేనే భ్రష్టుడనైపోతానేమో, నేనే జారిపోతానేమో, నేనే పడిపోతానేమో. అట్లాంటి గొప్ప భక్తుడు ఈరోజు ఈ పత్రికలు ఈరోజు మనం చదువుతున్నాము. ఆయనను మనం వెంబడించాలి. ఒకటి కంపాషన్, కనికరంగా దేవుడు. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టండి, దప్పికొన్న వారికి దాహం ఇవ్వండి. యెషయా గ్రంథం 58లో చూస్తాం. 3వ వచనము, దేవునికి ఇష్టం లేని ఉపవాసం. ఇజ్రాయెల్ ప్రజలు మొరబెట్టుకున్నప్పుడు 7-8 ఆయనకి ఇష్టమైన ఉపవాసము. ఇవన్నీ చేయండి, బీదలను సహాయం చేయండి, కనికరించండి, కటాక్షించండి. దేవునికి ఇదే కావాలి. ఈరోజు మనం బాగున్నామనేది కాదు, కానీ ఇతరులకు నీవు ఇస్తే దేవుడు మరలా నీకు ఇస్తాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఆకలిగొన్న వారికి సహాయం చేయండి. ఆకలిగొన్న వారికి సమృద్ధిగా పెట్టే యేసుక్రీస్తు ప్రభుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 5,000 మందికి అరణ్యంలో ఆత్మీయ బోధ చెప్పినాక ప్రభు వీరికి భోజనం పెట్టి పంపేయండి, లేదంటే వీళ్ళు మార్గంలోనే మూచపడిపోతారు. యేసు ప్రభుల వారు ఒప్పుకోలేదు. శిష్యులు, అయ్యా రబ్బీ, అయ్యా వీళ్ళని ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఈ అరణ్యంలో ఎక్కడ ఏమీ లేవు, మేము ఎక్కడి నుంచి వెళ్ళి ఆహారం తీసుకొని రావాలి అంటే ప్రభు వినలేదు. మీరు వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. చూడండి దేవుడు చేసిన అద్భుత కార్యము. అంటే ఆకలి తీర్చే యేసుక్రీస్తు ప్రభుల వారు, సమృద్ధిగా ఇచ్చే ప్రభు, పోషకుడుగా చూస్తున్నాం ఆయనను. ఇచ్చువాడుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన ప్రభు, సమస్తం ఇచ్చువాడు ఆయన్నే. జెహోవా జాయిరా, మై ప్రొవైడర్గా మనం చూస్తాం. కాబట్టి ఇచ్చువాడు ఆయనే. కాబట్టి ఈయుడి ఆశీర్వాదాలు పొందుడి. సంతోషంతో ఇచ్చేవాడు దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా, సంతోషంతో ఇచ్చేవాడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఏడ్చుకుంటే ఇస్తే ప్రభు ఆశీర్వాదాలు ఇవ్వడు.
ఎప్పుడైతే నువ్వు ఇస్తావో సంతోషంగా, దేవుడు తిరిగి మళ్ళీ నీకు 100 అంతలు 3 అంతలుగా ఇస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ విల్ నో. ఎప్పుడైతే నువ్వు అనుభవం పొందుతావో అది మీరు తెలుసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇచ్చే గుణం ఉంటే, మనం మ్యాన్ రిసీవ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ హీ ఫర్గెట్స్. దేవుడు ఇస్తూనే ఉంటాడు ఆశీర్వాదాలు, అన్నీ తీసుకుంటూనే ఉంటాం మనం దేవుని దగ్గర నుంచి. తిరిగి మళ్ళీ మర్చిపోతాం. ప్రభుకు మనం కృతజ్ఞత కూడా చెప్పాం. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏం దేవుడు నా జీవితం ఇట్లయిపోయింది, నా కుటుంబం ఇట్లయిపోయింది, ఇలాంటివన్నీ మనము చెప్తూ ఉంటాం. ప్రభువును తిట్టుకోవడం మొదలు పెడతాం. వద్దు, అది ఆశీర్వాదం కాదు. కష్టంలో, బాధలో, ఇబ్బందులో ఏమున్నా కూడా ప్రభుని స్తుతించండి, ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవించండి. ఇచ్చువాడు, సమృద్ధికి ఇచ్చువాడు ఆయనే కదా, మరి సమస్తం ఇచ్చువాడు ఆయన్నే. మూడవదిగా, క్షమించే మనస్సు కలిగిన దేవుడు. సిలువలో మొట్టమొదటిగా మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వాళ్ళని క్షమించండి. శివలో పలికిన మొదటి మాట ప్రభు. ఇంకోటి ప్రేమ. ఆయన ప్రేమ గల క్రీస్తుగా ఇక్కడ మనం చూస్తాం. ఎంత పాపి అయినా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమాత్రము త్రోసివేయడు. జీసస్ రిసీవ్స్ సిన్నర్స్. జీసస్ లవ్స్ సిన్నర్స్. పాపులను ప్రేమించే దేవుడు, పాపులను రక్షించే దేవుడుగా మనం చూస్తాము. మార్క్స్ వార్త 2:17 చూస్తాం. ఆయన ఎవరి కోసం వచ్చాడు? స్వస్థత. ఎన్నో స్వస్థత ప్రభువు చేస్తాడు. యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత ఉన్నది. ఏ నామంలో స్వస్థత లేదు. స్వస్థతలు చేస్తాడు ప్రభు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. గుడ్డి వారి కళ్ళు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఆయన నామంలో స్వస్థతలు, ఆయన నామంలో విజన్స్ మనం చూస్తున్నాం. దర్శనాలు ప్రభు నామంలో. బీదలను కటాక్షించండి. నేను ఎప్పుడు చెప్తా, బీదలకు సహాయం చేయండి. ఈ నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సామెతలు 19:17 చూస్తాం. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పుచ్చేవాడు. సో షో కన్సర్న్ టువర్డ్స్ పూర్ పీపుల్. షో కన్సర్న్ టువర్డ్స్ పూర్ పీపుల్. వాళ్ళకి సహాయం చేయండి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. దేవునికి ఇదే ఇష్టమైన ఉపవాసం. ఈరోజు మనం తింటున్నామని కాదు, కానీ ఏమి లేని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి సహాయం చేయండి. ఒకటి ఓర్పు, 2 సహనము, 3 ఓపిక. ఈ 3 ఉండాలి. ఓర్పు, సహనము, ఓపిక, పేషెన్స్. ఈ 3 ఉంటేనే నీవు గెటాన్ అవుతావు. లేదంటే మనం గెటాన్ కాలేము ఈ ప్రపంచంలో. ఈ 3 పేషెన్స్, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అప్పుడే నీవు ఈ లోకం జయించగలవు. లేకపోతే నీవు జయించలేవు. తండ్రి అయిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన కుమారుణ్ణి నీకు ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడా నీవు నలగొట్టబడాలి, మానవాళి కొరకు నువ్వు చనిపోవాలి. బ్రోకెన్నెస్, గాడ్ వాంట్స్ బ్రోకెన్నెస్ అని ఎప్పుడు చెప్తాను నేను. నలగొట్టబడాలి. నీవు నలగొట్టబడితేనే కానీ రక్షణ లేదు. నీవు ఈ శ్రమలను ఎదుర్కోవాలి. నీవు సిలువపై చనిపోవాలి. అప్పుడే పాపికి రక్షణ. నీవు చనిపోకపోతే పాపికి రక్షణ లేదు. If you won't die on the cross, there is no salvation for the sinner.
వింటున్నారా? ఆర్ యు లిజనింగ్? నీవు సిలువపై చనిపోకపోతే, రక్తం కార్చకపోతే పాపికి రక్షణ లేదు, మనకు రక్షణ రాదు. ప్రభు సిలువపై చనిపోకపోతే ఈరోజు మనం ఇలా ఉండం. ఎక్కడ ఉండేవాళ్ళమో మనకే తెలియదు. గాడ్ మర్సీ అపాన్ హిస్ పీపుల్. ఐ రిపీట్, గాడ్ మర్సీ అపాన్ హిస్ పీపుల్. ఆమేన్. నీవు నీ రక్తం చిందించాలి. నీవు నీ రక్తం చిందించాలి. అప్పుడే క్షమాపణ పాపికి. లేకపోతే పాపి క్షమాపణ లేదు, రక్షణ లేదు. ప్రభు సిలువపై ఎలా విజేత చూపించాడో మనము ఇక్కడ చూస్తాం. అదే రకంగా సిలువపై ఎలా ప్రభు విజేత చూపించాడో మనం కూడా ఇతరుల పట్ల విజేత చూపించాలి. ఈరోజు అంశం సిలువపై విజేత కాబట్టి మనం కూడా అలాగే విజేత చూపించినట్లయితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. గాడ్ మర్సీ అపాన్ హిస్ పీపుల్. జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచెను. ఏ అధ్యాయంలో ఉందండి అది? యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను 11:35 ఉంది. ఎవరిని చూసి ఏడ్చాడు? తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు బిగ్గరగా ఏడ్చాడంట యేసు. ఎప్పుడైనా దేవుడు ఏడవడం చూసారా? ఆయన పరిపూర్ణ మాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. జీసస్ వెప్ట్. చిన్న పదం పరిశుద్ధ గ్రంథంలో. యేసు కన్నీళ్లు కార్చెను, ఏడ్చాడు. ఈరోజు మన కొరకు ఏడుస్తున్నాడు ప్రభు. సంఘం కొరకు ఏడుస్తున్నాడు. దినమంతా చేతులు చాపి కనిపెట్టి ఉన్నాను నీ కొరకై. ఆయన స్వరము విని ఆయన చెంతకు, ఆయన కౌగిలకు ఎవరన్నా వస్తారా, నా బిడ్డలారా వస్తారా అని దినమెల్ల చేతులు చాపుకొని ప్రభు నీ కొరకు నా కొరకు కనిపెడుతున్నారు. ఆయన కౌగిల్లోకి, ఆయన చెంతలోకి మనం వస్తున్నామా, లేదా ఆ కంచె దాటి అపవాది యొక్క కంచెలోకి వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. కన్నీళ్ళు విడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. తన స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు బిగ్గరగా ఏడ్చాడు ప్రభు. కన్నీళ్ళు విడిచెను. యేసు కన్నీళ్ళు విడిచెను. ఒకటి అపోస్తలుడైన పౌలు చెప్పినట్ట ఐక్యత మరియు పిలుపు. ఐక్యతకు మరియు పిలుపు. పౌలు సంఘాన్ని మనస్సు, ప్రేమ మరియు ఆత్మతో పోలుస్తున్నాడు. పౌలు సంఘాన్ని మనస్సు, ప్రేమ మరియు ఆత్మలో ఐక్యంగా ఉండాలని ఉద్దేశిస్తున్నాడు. ఆయన ఉద్దేశం అది. సంఘాన్ని పోలుస్తున్నాడు. మరి మనస్సు, ప్రేమ మరియు ఆత్మలో ఐక్యంగా ఉండాలని, యూనిటీ, సంఘం యొక్క యూనిటీ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. రెండోది, పౌలు విశ్వాసులను క్రీస్తు యేసు అనే ఈ వైఖరి కలిగి మీరు ఉండుడి. ఆయన కలిగిన మనస్సు, ఆయన కలిగిన ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మీరును కలిగి ఉండుడి అని విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పడం మనం చూస్తాము. 5 నుండి 8 వరకు వచనములు చూస్తాము. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండుడి. అది కొంచెం కష్టమే మనకు. ఆయన మనసు కలిగి ఉండాలంటే మానవులైన మనకు చాలా కష్టం. ప్రేమ, దయ, దాక్షిణ్యము, తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా మనిషికి కోపము, ఇవన్నీ కూడా అవి వచ్చేస్తాయి. ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ సహించి నీ కొరకు, నా కొరకు సిలువపై సమస్తం ఇచ్చాడు. తిరిగి నీవు ఏం ఆయనకిస్తున్నావు? ఇన్ రిటర్న్ వాట్ ఆర్ యూ గివింగ్ టు యువర్ లివింగ్ గాడ్? నీ ప్రభుకు నువ్వేమిస్తున్నావు? తన్నైన దేవుడు తన కుమారుడినే ఇచ్చాడు బహుమానంగా. తిరిగి నువ్వు ఏమిస్తున్నావు? నీ హృదయం కావాల ప్రభుకు. గాడ్ ఆస్కింగ్ యువర్ హార్ట్, అ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్. దేవునికి విరిగి నలిగిన హృదయం ఎంత ఇష్టం. దేవునికి అది కావాలి, విరిగి నలిగిన హృదయం. మూడోది, విధేయత మరియు
త్యాగం. ఆయన అంత గొప్ప త్యాగం చేసినందుకే ఈరోజు మనము ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు సమస్తము ఆయన పూర్తిగా విజేత ఇక్కడ చూపించాడు సిలువపై. ఇది ప్రభు సిలువ మరణంతో మనము ముగిస్తాము. ఇది ప్రభు సిలువ మరణంలో ముగిస్తాము. ఇది అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ సిలువపై ముగించాడు. అన్ని పనులన్నీ ఏవైతే అన్ని సంపూర్ణంగా తండ్రి, మై టైమ్ హ్యాస్ కమ్, సమాప్తమైనది అన్నీ చేసి ప్రభు ఏదైతే భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనది, కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ద వర్క్ విచ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ టు హిస్ సన్, హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తం అయిపోయింది, నేను చేశాను. అదే పని మనకి ఈరోజు అప్పగించాడు, శిష్యులకు అప్పగించాడు, మనకు అప్పగించాడు, మనము చేయాలి. ఆత్మల భారం ఉందా మనకు? సువార్త భారం ఉన్నదా? సువార్త ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని అడ్డంకులే, ఎక్కడ చూసినా అన్ని అడ్డంకులే. ప్రభుత్వం బాలేదు, ఎక్కడ చూసినా అడ్డంకులే. క్రైస్తవులకు ఎక్కడ చూసినా హింసలు, అవమానాలు, నిందలు, చంపేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సహించుకొని మనం ముందుకు వెళ్ళాలి. బతుకుట క్రీస్తు కొరకైతే చావైతే లాభము. ప్రభు కొరకు ఒక్కొక్క మెట్టు మనము తగ్గుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీవు హెచ్చింపబడతావు, సేవలో వాడబడతావు. మరి సిలువ పైన అంత విధేయత చూపించాడే ప్రభు నీ కొరకు. ఒక స్కాలర్ అంటారు, ఆయన యొక్క బాడీ టెంపరేచరు ఫీవర్ హై రేంజ్లో ఉందంట. ఒక స్కాలర్ మెన్షన్ చేస్తాడు, ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బాడీ టెంపరేచర్ హై. అవి కొడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆ గొల్గొత్త కొండ వరకు సిలువ మోసుకొని పోయినప్పుడు, మేకులతో కొట్టబడినప్పుడు, ఆయన బాడీ ఆ నరాలు తెగిపోయి చిట్లిపోయినప్పుడు, ఆ రక్తం సెరయేలుగా పారినప్పుడు, హిస్ బాడీ టెంపరేచర్ వాజ్ హై డిగ్రీస్ ఫీవర్. అంత హై టెంపరేచర్లో ఉన్నా కూడా తండ్రి వీరు ఏమి చేసి వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అంత బాధ, అంత వేదన ఉన్నా కూడా ప్రభువుని దట్ ఈస్ ద లవ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ యూ అండ్ మీ. దట్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తగ్గించుకున్నాడు. అంత హై టెంపరేచర్ ఉన్న బాడీ కూడా దేవుడు, ఒక్కసారి ఊహించుకోండి, మనకింత చిన్న దెబ్బ తగిలితేనే కట్టుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ మెడిసిన్, ఆ ఇంజెక్షన్, యాంటీస్ ఏంటివెంటివో అన్నీ వేసుకుంటాం. కానీ దేవుడు సమస్తము అన్నీ భరించి అంత హై టెంపరేచర్లో ఉన్నా కూడా బాడీని వీరు ఏం చేస్తున్నారు ఎరుగరు, క్షమించండి. ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు ప్రభు. కాబట్టి ఐక్యత కలిగి జీవించండి అంటున్నాడు ప్రభు. ఇది ప్రభు శిలువ మరణంలో ముగిస్తాడు. ముగింపు వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుండి 39 వరకు. మత్తయి, నాకు సమయము 7:15కు ఇచ్చారు అధ్యక్షుల వారు, సమయం అయిపోయింది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాణి రాళ్ళతో కొట్టవని ఉండుదానా, కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకుని అలాగే నేను మిమ్మల్ని చేర్చుకొని మీరు వినకపోతిరి, వల్లకపోతిరి. యెరూషలేమా యెరూషలేమా అని ప్రభు ఏడుస్తున్నాడు. ఇది రోమా యొక్క సైన్య శత్రుల చేతులకి ఇంకా వెళ్ళిపోతుంది.
ద లాస్ట్ విజిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు జెరూసలేం. యెరూషలేం చూసి ప్రభు ఏడ్చాడు. బరూక్ హబా షెమ్ అడోనాయ్, బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మీరు ఇది పలుకుతే కానీ ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడినాక మీరు చెప్తే కానీ నేను రాను. వేదనతో చెప్తున్నాడు ప్రభు ఈ మాటలు. యెరూషలేం పట్టణం చూసి ఏడ్చాడు ప్రభు, కన్నీళ్ళు పెట్టాడు ప్రభు. ఈ సంఘం కొరకు కూడా ప్రభు కన్నీళ్ళు పెడుతున్నాడు. లూకా సువార్త 19:41-44 వచనంలో చూస్తాం. రోదనతో ఏడుస్తున్నాడు ప్రభు. రోమా యొక్క చక్ర సైన్యంలోకి వెళ్ళిపోతుంది యెరూషలేం పట్టణము. ఇంతగా కోడి తన రెక్కల కింద చేసిన మిమ్మల్ని పిల్లలను నా యొక్క కౌగిలోకి రమ్మంటున్నాను. దినమంతా చేతులు చాపి కనిపెట్టుచున్న నీ కొరకై వినయం మనస్సుతో రావా, జనకుని కౌగిలో చేరవా. ఆ జనకుని కౌగిలి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కౌగిలోకి ఆయన చెంతకి రండి. ఆయన కంచెలో ఉన్నట్లయితే మీరు సేఫ్గా ఉంటారు. ఆయన కంచె దాటిపోయినట్లయితే, కంచె వేసి తిని మిమ్మల్ని కాపాడి తిని అంటున్నాడు. ఆ కంచె దాటిపోయినట్టే మనము ఎవరు మనం కాపాడలేరు, అపవాది చేతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి యెరూషలేం చూసి దేవుడు విలపిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 2:24, అపోస్తుల కార్యములు 2:24 మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపెను. గాడ్ రోజ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. మరణం కూడా ఆయన బంధించలేకపోయింది. బికాజ్ హీఈస్ విక్టోరియస్ గాడ్. జయశూరుడు ఆయన, విజయశూరుడు యేసు. వింటున్నారా? నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, పడుకున్నారా? జయశూరుడైన యేసు, విజయశూరుడైన యేసు. మరణం కూడా బంధించలేకపోయింది ప్రభుని. మరణం జయించిన వీరుడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. పునరుద్ధాన క్రీస్తును మనము ఈరోజు పూజిస్తున్నాం. రిజరెక్టెడ్ లార్డ్. రోమా 10:21 చదవండి. రోమా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:21 చదవండి ఎవరన్నా. రోమా 10వ చేతులు చాపి అని చెప్పుచున్నాను. దినమంతా చేతులు చాపుతున్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపి తిని అని చెప్పుచున్నాడు ప్రభు. కాబట్టి మన కొరకు కూడా ప్రభు దినమల్లా చేతులు చాపుతున్నాడు. మనం వచ్చినట్లయితే ఆయన కౌగిలో శ్రద్ధంగా ఉంటాం, లేనట్లే అపవాది చేతిలో పడిపోతాం. అటు కృపయు సహాయము పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కన్వీనర్ కానీ సెక్రటరీ గారు కానీ వచ్చి ప్రకటనలు తెలియజేయాల్సి కోరుచు. క్రీస్తునందు ప్రేమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు
ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ కె గ్రేసమ్మ భాస్కర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థన సమయాన్ని ఆత్మీయంగా నడిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం జరిగినటువంటి శ్రీ బి చంద్రగుప్తా గారికి వందనములు. అదేవిధంగా ప్రత్యేక పాట పాడినటువంటి స్వార్థ కమిటీ వారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. సందేశం వినిపించినటువంటి రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయనటువంటి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు కూడా వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు స్పాన్సర్ చేయవారు కవిత మహేష్ వాళ్ళ కుటుంబం ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మరి రేపటి దినము 17/3/2026 మంగళవారం, ఇది స్త్రీల యొక్క ప్రత్యేక దినం కాబట్టి రేపటి దినమున అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, శీల ప్రెసిడెంట్ గారు నడిపిస్తారు. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఎస్ గ్లోరీ చంద్రశేఖర్ గారు ప్రారంభ ప్రార్థన చేయుదురు. మరి ప్రార్థన సమయాన్ని సీనియర్ పాస్టర్ గారు ప్రార్థన సమయాన్ని నడిపిస్తారు. బైబిల్ పఠనము చేయువారు శ్రీమతి డి దానమ్మ గారు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట శీల సమాజం వారు ప్రత్యేక పాట పాడతారు. అదేవిధంగా సందేశాన్ని వినిపించేవారు శ్రీమతి జి సోఫియా జీవన్ పాసరమ్మ గారు సిసి చర్చి వారు రేపు మెసేజ్ మనకందరికీ వారు మెసేజ్ ఇస్తారు. అదేవిధంగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు రేపు ముగింపు ప్రార్థన చేయుదురు. రేపు స్పాన్సర్ చేయవారు ఎం సామ్యుయల్ మరియు ఎస్తేర్ వారి కుటుంబం రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో అందరం లేచి నిలబడగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించాము, మిమ్మల్ని గణపరిచాము తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ప్రభా శ్రేష్టమైనటువంటి సందేశం మనం విన్నాం తండ్రి. మరి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారిని దీవించండి, ఆస్వాదించండి. అధ్యక్షుగా ఉండి ప్రభా మరి కార్యక్రమాన్ని జరిగించినటువంటి సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారిని మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పొందినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ప్రభా విన్నటువంటి వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మరి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టేసి ప్రభా తండ్రి చిత్తానికి, ప్రభా తండ్రి మాటకు విధేయత చూపించి ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించావయ్యా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకై నీకు వందనాలు ప్రభా, నీ త్యాగానికై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా మా జీవితాలను, మా యొక్క కుటుంబాలను బాగు చేసావు ప్రభా, నీకెంతో వందనాలు. ఇదిగో ప్రభా స్పాన్సర్ చేసేటువంటి ప్రభా మరి కుటుంబాన్ని మహేష్ కవిత వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, తోడుగా నడిపించండి. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పొందినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని ఈ విధంగా ప్రభా ప్రతిరోజు నీ మందిరానికి వచ్చేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరున వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితాల్లో మీరు కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు.
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అందరికీ వందనాలు.